నుండి ఒక 7 విషయాలను మనం ధ్యానిద్దాం. అదేమిటంటే క్రీస్తు ప్రభువు శిలువ మరణము యొక్క 7 ప్రాధాన్యతలను గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. ఏమిటట? క్రీస్తు ప్రభువు శిలువ మరణము యొక్క 7 ప్రాధాన్యతలు. మొట్టమొదటి ప్రాధాన్యత మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని పఠించుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయును. చాలండి, చిన్ని ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, వాక్యమయున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. దైవజనులు అన్నారు, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుట ఎట్లు అని. ఈ లెంటులోని 35వ దినముగా నీ సన్నిధానమందు కూడిన నీ బిడ్డలందరూ కూడా ఈ 35వ దిన వాక్యాహారమును భుజించుటకై సిద్ధపడి ఉండగా ప్రభా, ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత, నీ శక్తి చేత, నీ పరిశుద్ధాత్మ చేత నింపివేసి వినగల మనసును అర్థము చేసుకునగల హృదయము దయచేసి నిలబడి నీ కుమారుని మరుగుపరుచుకుని నిలబడిది మీరే, మాట్లాడేది మీ తండ్రి ఆత్మ అన్నారు. మీరే మాతో మాట్లాడమని, మాతో మాట్లాడి మా ఆత్మలో బలపరచునయ్యున్న మా మంచి బోధకుడైన నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. త్వరగా రానయున్న శిలువనాథుడైన యేసు కృప సమాధాన దీవెనలు మనకు మెండుగా కలుగును గాక. మరణాత. కూర్చుందాము. ప్రియులారా, ఈ దినం మనం ధ్యానించే అంశం యేసయ్య శిలువ మరణములో ఉన్న 7 ప్రాధాన్యతల గురించి మనం విందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే క్రీస్తు మరణానికి మరియు ఆయన యొక్క నరవతారమునకు ఒక ప్రత్యేక సంబంధం ఉంది. ఎక్కడంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణములో. పిల్లరా, మరలా చెప్తాను, క్రీస్తు మరణానికి మరియు ఆయన నరవతారమునకు ప్రత్యేకమైన సంబంధం ఉన్నది యేసయ్య శిలువ మరణములో. ఏంటయ్యా క్రీస్తు మరణానికి, రెండవదిగా ఆయన శరీరానికి సంబంధం ఉన్నది అని అంటే, చూడండి ప్రియులారా, నరలోకానికి వచ్చిన యేసు ఏ విధంగా వచ్చారంటే నరుడిగా వచ్చిన వారు ఉన్నారు. నరుడిగా వచ్చి, నరుడిగా జీవించి, నరుడిగా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వారు ఉన్నారు. నరలోకములోనికి వచ్చిన క్రీస్తు మరణించడానికి ఆయన ఏ విధంగా ఉన్నారు? అమ్మ, నరుడు వలె ఉన్నారు, మనవలే ఉన్నారు, నరవతారము కలిగి ఉన్నారు. చూడండి ప్రియులారా, యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే దైవత్వము కలిగిన యేసు, దేవుని శక్తిని కలిగిన యేసు, తండ్రి ప్రభావము కలిగిన యేసు ఆయన గెత్సెమనే తోటలోనికి వచ్చేసరికి తన దైవత్వం అంతటిని కూడా ఏం చేశారంటే తీసి ప్రక్కన పెట్టి ఆయన నరవతారముతో శ్రమలన్నీ పడి ఆయన నరునిగా సిలువలో మరణించిన వారు ఉన్నారు. చూడండి ప్రియులారా, యొక్క వాక్యములో మనం చూసినట్లయితే క్రీస్తు దేవుడై ఉన్నాడు. నరుడిగా రావలసిన పని ఏమొచ్చింది? ఆయన దేవుడిగా వచ్చుంటే మన పాపాలు పోయేవగా అంటే పోవు. దేవుడిగా వచ్చి దేవుడిగా మనతో కలిసి జీవించి దేవుడిగా ఆయన మరణించలేడు. ఎందుకంటే దేవునికి మరణం అనేది లేదు. మరణం ఉంటే ఆయన దేవుడు కాదు. సో ఆయన దైవత్వం అంతటిని ఆయన ప్రక్కన పెట్టి తన మహిమనంతటిని తగ్గించుకొని నరుడిగా నరలోకానికి వచ్చి, నరుడిగా జీవించి, నరుడిగా బ్రతికి మన కొరకై ఒక నరుడిగా చేయవలసిన కార్యములన్నిటిని చేసి మన కొరకై సిలువలో ఆయన మరణించారు. ఆయన మరణించిన సిలువలో క్రీస్తు ప్రభువారి యొక్క నరవతారము కనబడుతుంది. పాత నిబంధన కాలములో ప్రతి మానవుని పాపము పోవాలంటే వారు చేసే పని ఒక జీవుని తీసుకొచ్చేవారు. ఎక్కువగా మోస్ట్లీ వారు తీసుకువచ్చే జీవి గొర్రె. ఈ తీసుకువచ్చిన జీవిని ఆ ఆవరణములో ఉన్న దహన బలిపీఠము మీద బలిగా అర్పించి వారి పాపములు
నుండి వారు విడిపించబడ్డాడు అని నమ్మేవారు దైవజనులు అన్నారు ఆ విషయంలో, ఇలాగున పాత నిబంధన గ్రంథములో ఉన్న వారి పాపాలంట ఆ దహన బలిపీఠం మీద అర్పించడం బట్టి పాపాలు కప్పబడేవట. ఏమయ్యేవట? పాపాలు కప్పబడేవి. చూడండి, ఒక అసహ్యకరమైన, చూడడానికి సరైన స్థితిలో లేని ఒక ప్రదేశం ఉన్నప్పుడు ఆ ప్రదేశాన్ని ఏదైనా వస్త్రముతో, ఆ ప్రదేశాన్ని ఏదైనా ఒక బరకముతో కప్పేసామనుకోండి, ఏమవుతుంది? మనకు ఆ అసహ్యకరమైన చిరాగ్గా ఉన్న ప్రదేశం కనబడుతుందా? దాని మీద ఏం చేసాం అమ్మా? ఒక క్లాత్ అనేది దాని మీదే వేసాం కాబట్టి సో ఆ కింద ఉన్న మురికి చెత్త మనకు కనబడదు. యేసు క్రీస్తు ప్రభువారు రాకముందు నరలోకములో వారందరూ పాపాలు పోయేవయ్యా అంటే పోయేవి కాదు, కానీ వారి పాపాలు ఆ బలుల ద్వారా కప్పబడేవి. ఏమయ్యేవట? వారి పాపాలు బలుల ద్వారా కప్పబడేవి. కానీ ఎప్పుడైతే నరవతారిగా నరుడు నరలోకానికి వచ్చి నరుడిగా సిలువలో మరణించిన వారు ఉన్నారో, ఇప్పుడు సర్వలోక పాపాలన్నీ కడగబడినవి. ఏమైనాయన్నమాట? ఇక్కడ రెండు మాటలు ఉంటాయి. పాత నిబంధనలో కప్పబడితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కడిగి వేశారు. కప్పబడడం అంటే అవి పోతాయా? పోవు, కప్పబడతాయి. దేవునికి ఆ పాపాలు కనబడకుండా కప్పబడతాయి, కవర్ అవుతాయి. కానీ కడగబడాయి అంటే ఇక ఆ పాపాలు లేవు. సిలువలో మరణించిన యేసయ్య తన రక్తము చేత సర్వలోక పాపాలన్నిటిని కూడా ఏం చేశాడు? కప్పబడిన పాపాలు సహితం సర్వలోకములో ఉన్న ఆదాము మొదలుకుని అంతము వరకు ఉన్న అందరి పాపాలు దేవుడు కడిగి వేసేశారు, శుద్ధి చేసిన వారు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ఉన్నవారు వారి పాపాలు పోయేవని ఒక జీవిని తీసుకువచ్చారు. ఒక ప్రాణము కలిగిన జీవిని తీసుకువచ్చి దైవ సన్నిధిలో ఆ జీవిని ఏం చేసేవారు అంటే బలి ఇచ్చేవారు. అలాగే యేసు క్రీస్తు ప్రభువైన వారు సర్వమానవాళి పాపాలన్నీ పోవాలని ఒక నరుడుగా, ఒక జీవిగా నరలోకానికి వచ్చి తన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి నరరూపము కలిగి నరుడుగా శ్రమలన్నీ పొంది నరుడుగా సిలువలో మరణించిన వాడు ఉన్నాడు. చూడండి, యేసు క్రీస్తు ప్రభువారిని గురించి దైవజనులు అన్నమాట, గెత్సెమనే తోటలో తన దైవత్వాన్ని దేవుడు ఏం చేశాడు? ప్రక్కన పెట్టారు. దైవత్వాన్ని ప్రక్కన పెట్టకపోతే ఆయన నరుడిగా శ్రమలన్నీ పొందేవారు కాదు. ఆయన దైవత్వముగా ఉండేవారు, ఆయన మరుగై ఉండేవారు, ఆయన శక్తిని వారు చూసేవారు. బట్ మన పాపాలు పోవాలి కాబట్టి ఆయన దీనుడిగా గార్ధబామిపై వచ్చారు. గుర్రము మీద యుద్ధానికి చేయడానికి రాలేదు కనుక దీనుడిగా ఉన్న యేసు తన దైవత్వాన్ని ప్రక్కన పెట్టి నరరూపాన్ని ధరించి నరుడిగా శిలువ మరణాన్ని పొందారు. సో మనలో కొడితే ఎంత దెబ్బ మనకు తగులుతుందో యేసయ్యను కొట్టినా అంతే దెబ్బ తగులుతుంది. చాలామంది అంటారు ఆయన దేవుడు కదండి, దేవుడు కనుక ఆయన కొడితే ఆయనకి దెబ్బ తగలదండి, దెబ్బ తగిలినా బాధ రాదండి. చూడండి, ఆయన దేవుడే, కానీ నరుడిగా వచ్చాడు, నరుడిగా జీవించాడు. నీకు వలే నాకు వలే శరీరం ధరించాడు, నీకు వలే నాకు వలే ఒక తల్లి గర్భాన ఆయన జన్మించాడు. నరరూపము కలిగిన వాడు ఉన్నాడు, నర శరీరమును కలిగిన వాడు ఉన్నాడు. సో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము మరణముందునంతగా ఏమైందంటే శ్రమపడినదై ఉన్నది, హింసించబడినదై ఉన్నది, శిక్షించబడినదై ఉన్నది. కాబట్టి ప్రియులారా, మొదటి మాటలో మనం చూసినట్లయితే క్రీస్తు మరణానికి, రెండవదిగా ఆయన నరవతారానికి ఏముందంట? సంబంధము ఉంది. తన దైవత్వాన్ని అంతటిని విడిచిపెట్టి నరుడిగా సిలువలో మరణించుటను బట్టే చూడండి మన పాపాలన్నీ కూడా ఏమైనాయి? కడగబడిని. అందుకే దైవజనులు అన్నారు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు. సో దేవుడిగా ఆయన వచ్చుంటే మన పాపాలు పోయేవి కావు. ఆయన నరుడిగా వచ్చాడు కాబట్టి యేసయ్య మరణానికి, యేసయ్య నరవతారానికి ఏముంది ఇక్కడ అమ్మ? సంబంధం అనేది ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణములో మనము తెలుసుకోవలసిన మొదటి ప్రాధాన్యత. రెండవ ప్రాధాన్యత మనం చూసినట్లయితే లూకా శుభవార్త 24వ అధ్యాయము
27వ వచనాన్ని పఠించుకుందాం. ఆ ఆ ఆ చాలండి. చూడండి ప్రియులారా, ఈ యొక్క చదవబడిన వాక్యములో మనం చూసినట్లయితే ఇక్కడ పాత నిబంధన గ్రంథపు ప్రవక్తలైన వారు మనకు కనబడుతున్నారు. ఎవరెవరు అంటే ఇక్కడ మనకి ఒకరి పేరే కనబడింది, మోషేయు. సమస్త ప్రవక్తలు మొదలుకుని లేఖనములన్నిటిలో తన్ను గురించిన ప్రవచన భాగమును వారికి తెలుపును. తన్ను గురించిన ప్రవచనము ఎవరు? తాను అంటే యేసుక్రీస్తు, సిలువబడ్డ యేసుక్రీస్తు ప్రభు అయిన వారిని గురించి మోషే మరియు సమస్తమైన పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రవక్తలందరూ కూడా ఏం చేశారంట? ఆయన మరణమును గురించి వ్రాసిన వారు ఉన్నారు. ఆయన మరణమును గురించి ప్రవచించి ప్రజలైన వారికి తెలియజేసిన వారు ఉన్నారు. కాబట్టి ఈ 2వ మాటలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో, ఆయన సిలువ మరణములో పాత నిబంధన ప్రవక్తలైన వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది. ఇది 2వ ప్రాధాన్యత ఆయన సిలువ మరణములో. ఏమిటట? యేసయ్య సిలువ మరణములో పాత నిబంధన ప్రవక్తలైన వారికి ప్రత్యేకమైన స్థానము ఇవ్వబడింది. ఎందుకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది అంటే చూడండి, ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టబడినప్పుడు ఆయనకు సొగసైనను ఆ స్వరూపమైనను లేదు. ఈ మాట కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా గారు చెప్పారు. ఏమని? వదకు దేబడను గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు ఆను ఎద్దుకు వెళ్ళిన గొర్రెవలే ఆయన మౌనముగా ఉంటారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమను గురించి పాత నిబంధన గ్రంథపు ప్రవక్తలైన వారు తెలియజేస్తున్న వారు ఉన్నారు. యేసయ్య శ్రమలోనట ఆయన చేసే ప్రతి పని కూడా లేఖనము నెరవేరబడుటకే ఆయన చేశారు. పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు అయిన వారు చేసిన ప్రతి కార్యము కూడా పాత నిబంధన భక్తులు లేఖనము నెరవేరబడుటకై చేశారు. అందుకే ఒక భక్తుడు అంటాడు, పాట రాస్తాడు, పాడుకుందాం. లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై, లేఖనము నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై, పావనుడేసుని రక్తమును పావనుడేసుని రక్తమును కలము పదిను కలమోటదిగో మోపదిరు కలమోటదిగో. చాలండి. కాబట్టి ప్రియులారా, యేసయ్య శిలువ మరణములో తను చేసిన ప్రతి కార్యమును కూడా లేఖనము నెరవేరబడుటకే చేశారు. ఏం చేశారట? లేఖనము నెరవేరబడుటకే చేశారు. యేసుక్రీస్తు ప్రభు అయిన వారు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థించి ఆయన ప్రార్థన ముగించుకున్న తర్వాత యూదా యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించడానికి వచ్చినప్పుడు, యూదా యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగిస్తుంటే నా ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా యేసయ్యను కాపాడుతాను, నా ప్రాణమును పోయినా పర్లా యేసయ్యను నేను దక్కించుకుంటాను, కాపాడుకుంటానని తీర్మానం చేసిన పేతురు గారు అక్కడ చాలా ఉద్రేకము కలిగి ఏం చేశారు? మా యేసుక్రీస్తు ప్రభు వారినే మీరు తీసుకెళ్ళిపోతారా? మా గురువు గారినే మీరు తీసుకువెళ్ళిపోతారా? ఎంత ధైర్యం ఉంటే మా తండ్రి లాంటి వ్యక్తిని మా యొద్ద నుండి మీరు బంధించి తీసుకువెళ్తారని ఉద్రేకము కలిగి రోషము కలిగిన ఈ యొక్క పేతురు గారు ఏం చేశారంటే మలుకు అనే ఒక సైనికుని యొక్క చెవి తెగ నరికారు. సో ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నా తండ్రిని నేను ప్రార్థించినట్లయితే పేతురు నువ్వెంత ఉద్రేకం కలిగి ఉన్నావు, నేను ఏం చేయలేను అనుకుంటున్నావా? నా వల్ల ఏమీ కాదు అనుకుంటున్నావా? నేను ఇప్పుడు పరలోకపులో ఉన్న తండ్రిని వేడుకుంటే 72 వ్యూహముల కంటే ఎక్కువ దేవదూతలను దేవుడు పంపుతాడు. సో 12 వ్యూహముల కంటే ఎక్కువ దేవతలను దేవుడు పంపుతాడు. 12 వ్యూహములు అంటే వ్యూహం అనగా 6000, దాన్ని డివైడ్ చేస్తే
72,000. 72,000 కంటే ఎక్కువ దేవదూతలను పంపుతారు. అక్కడ ఉన్నది ఎంతమంది? యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొనడానికి, బంధించడానికి వచ్చిన వాళ్ళు అమ్మ మహా అయితే 100 మంది కూడా ఉండరు. ఎంతమంది దేవదూతలు వస్తారట? 72,000 కంటే ఎక్కువ దూతలు. ఒక్కొక్క దేవదూత ఎంత శక్తిమంతమైనది అంటే చూడండి, గిద్యోను కాలంలో మనం చూసుంటాం. ఒక్క రాత్రిలోనే 185,000 మందిని ఒక్క దూత చంపింది. ఒక్క రాత్రిలోనే 185,000 మంది జనాన్ని ఒక్క దూత చంపింది. 72,000 దూతలంటే ఎంతమందిని చంపుతారు అమ్మా? ఆ లెక్కలు లెక్కేసుకుంటే కొన్ని కోట్ల మంది చనిపోతారు. అటువంటి శక్తి కలిగిన, ప్రభావము కలిగిన యేసయ్య, కానీ అక్కడ తనను తాను ఎందుకు అప్పగించుకున్నారో తెలుసా? ఈయనంటారు యెషయా గారు, చీకటిలో నడుచు జనులు వెలుగు చూచుచున్నారు. అంటే యేసయ్య తన శక్తిని, ప్రభావమును ఉపయోగించి ఆ సైనికులైన వారి మీదకి, దూతలైన వారిని రప్పించినట్లయితే ఆయనను వారు పట్టుకోలేరు, ఆయనను వారు హింసించలేరు, ఆయనను వారు శ్రమ పెట్టలేరు, ఆయనను వారు శిలువ మరణానికి అప్పగించలేరు. వారు శిలువ మరణము వేయకపోతే యేసయ్య శరీరము హాయిగానే ఉంటుంది, బట్ సర్వలోక పాపాలన్నిటిని బట్టి సర్వమానవాళి ఎక్కడికి వెళ్ళిపోవాలి? నశించిపోవాలి. నశించిపోవచ్చు, చీకటిలోనికి వెళ్ళిపోవచ్చున్న మనము వెలుగులోనికి రావాలి, నిత్య జీవములోనికి వెళ్ళాలి అని యేసు ప్రభు అక్కడ తనను తాను అప్పగించుకున్నారంటే లేఖనము నెరవేరబడుటకై అప్పగించుకున్నారు. 39 కొరడా దెబ్బలు శిక్ష వేసినప్పుడు, నేను ఏ తప్పు చేయలేదుగా, నా మీద ఏ నేరం వేస్తున్నారు, ఎందుకు నేరాలు వేస్తున్నారు, నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు, నన్ను ఎందుకు 39 కొరడా దెబ్బలు కొడుతున్నారు, నేను అంత పెద్ద తప్పు ఏం చేశానని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అనొచ్చు. అన్నారా? అనలా. అక్కడున్న అబద్ధ సాక్షులైన వారు యేసుక్రీస్తు ప్రభువారి మీద లేనిపోని అబద్ధ సాక్ష్యాలు మోపుతుంటే నేను ఎప్పుడు ఆ నేరాన్ని చేశానో యేసు ప్రభు ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నించారా? ప్రశ్నించిన. ఏ నేరము లేకుండా ఆయన మీద బరువైన సుమారు 150 కేజీలే బరువైన సిలువమ్రానుని ఆయన భుజమపై వేసి యెరూషలేము వీధులన్నీ తిప్పుతుంటే నా మీద ఎందుకు వేస్తున్నారు, నేనే ఎందుకు మొయ్యాలి అని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ తిరగబడ్డారా? తిరగబల్లా. సిలువ కొండ మీద, కల్వరి కొండ మీద, బలియాగపు కొండ మీద 3 మేకలు కొడుతుంటే నన్నెందుకు కొడతారు, నన్నెందుకు శిక్షిస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు అడిగారా? యెషయా గారు అంటారు, వదకు దేబడిన గొర్రెపిల్ల వలె, బొచ్చు కత్తిరించి వాని వద్దకు వెళ్ళిన గొర్రె వలె ఆయన మౌనముగా ఉండను. ఎలా ఉన్నారట? ఆయన అక్కడ మాట్లాడినట్లయితే లేఖనము నెరవేరబడదు, లేఖనము కొట్టివేయబడుతుంది. కాబట్టి లేఖనము నెరవేరబడాలని యేసయ్య ఈ లోకానికి వచ్చారు. లేఖనము నెరవేరబడాలని యేసయ్య ఈ లోకములో అద్భుత కార్యాలు చేశారు. లేఖనము నెరవేరబడాలని యేసయ్య ఈ లోకములో సిలువకు ముందు అనేకమైన శ్రమలు పొందారు. లేఖనము నెరవేరబడాలి అని మనందరి కొరకు ఆయన సిలువలో మరణము పొందారు. సో టోటల్గా ఎంటైర్గా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ శ్రమ చరిత్రను చూస్తే ఈ శ్రమంతా కూడా పొందింది దేని కొరకట? లేఖనము. అందుకే యేసయ్య సిలువ మరణములో 2వ ప్రాధాన్యత ఏమిటయ్యా అంటే, పాత నిబంధన భక్తులైన వారికి, పాత నిబంధన ప్రవక్తలైన వారికి, పాత నిబంధన క్రీస్తు మరణములో లేఖనాలకు ప్రాముఖ్యమైన స్థానము ఇవ్వబడింది. ఇక 3వదిగా మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని పఠించుకుందాం త్వరగా. వాటి తర్వాత కలగబో మహిమల గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మయే కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చునో దానిని విచారించి శోధించారు. ఇక 3వదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణములో ఉన్న 3వ ప్రాధాన్యమైన మాట ఏమిటయ్యా అంటే, చూడండి, ఆయన యొక్క మరణము గురించి అంట పాత నిబంధన భక్తులైన వారు పరిశీలించారట, పరిశోధించారట. ఏం చేశారమ్మా? పరిశీలించారు, పరిశోధించారు. యేసుక్రీస్తు ప్రభు అయిన వారు పొందే శ్రమలను గురించి, ఆయన
పొందబోయే ఆ మరణమును గురించి ముందుగానే పాత నిబంధన భక్తులైన వారు ఏం చేశారు? పరిశీలించారు, పరిశోధించారు. చూడండి ప్రియులారా, పాత నిబంధన భక్తులైన వారు ఆయన శిలువ మరణానికి కొన్ని వందల సంవత్సరాల ముందే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన జన్మించాడు, ఆయనను ఆరాధించుదామని వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులైన వారి యొక్క విశేషము తెలుసుకోవాలని, అసలు ఆయన ఏమై ఉంటారని రాజు పరిశోధించినప్పుడు ఆయనకు తెలిసింది లోకరక్షకుడు జన్మించాడు అని. ఎప్పుడు ఆయన పరిశీలించాడు రాజు? ఎప్పుడు పరిశోధించాడు రాజు? యేసయ్య జన్మించిన తర్వాత. కానీ ఈ పాత నిబంధన భక్తులైన వారు యేసయ్య జన్మించక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన శిలువ మరణము పొందక ముందే యేసయ్య శిలువ మరణము పొందుతారు. ఆయన ఏ విధంగా పొందుతారో, ఏ విధంగా శిలువ మరణాన్ని పొందుతారో, ఏ విధంగా శ్రమలు పడతారో, ఏ విధంగా కొరడా దెబ్బలు కొట్టబడతారో, ఆయన శరీరము ఏ విధంగా ఈ శ్రమలలో మారుతుందో, ఈ విషయాలన్నిటినీ కూడా వారు ఏం చేశారంటే పరిశీలించిన వారు ఉన్నారు, పరిశోధించిన వారు ఉన్నారు. అందుకే యెషయా గారు అంటారు, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. ఈ విషయాలన్నిటిని కూడా వారు ముందుగానే పరిశీలించి ముందుగానే పరిశోధించిన వారు ఉన్నారు. అందుకే మూడవదిగా యేసయ్య శిలువ మరణములో పాత నిబంధన భక్తులైన వారికి ప్రాధాన్యమైన మూడవ స్థానం ఇవ్వబడింది. ఇక నాలుగవ స్థానం ఎవరికి ఇవ్వబడింది అని మనం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని పఠించుకుందాం. మీ కొరకే తమ పరిచర్య చేశారని సంగతి బయలుపరచబడును, దేవదూతలకు ఈ కార్యమును తొంగి చూడ గోరుచున్నారు. చాలండి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణ ప్రాధాన్యతలలో 4వ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వబడింది అంటే దేవదూతలైన వారికి ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడిందంట? యేసుక్రీస్తు ప్రభువారు నరలోకానికి వచ్చింది ఎవరి కొరకు? మానవుల కొరకు. నరలోకములో జీవించి అద్భుత కార్యాలు చేసింది ఎవరికి? ఎవరి కొరకు? నరులైన మన కొరకు. యేసయ్య శ్రమలు పడింది ఎవరి కొరకు? మాట్లాడన్నమ్మా. మన కొరకు. యేసయ్య శిలువ మరణము పొందింది ఎవరి కొరకు? మరణ కొరకు. చివరగా పునరుద్ధానము ఆరోహణము పొందింది కూడా మన కొరకే. ఆయన వెళ్ళింది కూడా మరణ కొరకే. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు ఆయన మన కొరకు. ఇన్ని మన కొరకు చేస్తే దేవదూతలట అసలు భూమి మీద యేసుక్రీస్తు ప్రభు అయిన వారు ఏ విధంగా శ్రమలు పడుతున్నారు, మానవులైన వారి కొరకు ఏ విధంగా ఆయన శిలువ మరణము పొందుతున్నాడు, ఆయన ఏ విధంగా తన శ్రమలను పొందుచున్నారని పరలోకములో ఉన్న దేవదూతలట ఆయన జన్మించినప్పుడు ఆయన లోకానికి వచ్చాడు, ఎలాగున్నాడో చూద్దామని ఎలాగైతే గాబ్రియేలు సైన్యం వచ్చిందో, ఇప్పుడు ఆయన శిలువ మరణము పొందుతుంటే పరలోకములో ఉన్న దేవదూతలైన వారు ఏం చేస్తున్నారట? పరలోకంలో నుండి అక్కడ వాక్యం ఉంది, తొంగి చూస్తున్నారు. ఆయన శిలువ మరణాన్ని, ఆయన శిలువ శ్రమలను పరలోకములో ఉన్న దేవదూతలైన వారు తొంగి చూస్తున్న వారు ఉన్నారు. చూడండి, ఎక్కడన్నా మన వీధుల్లో గొడవలు జరిగినాయి అనుకోండి, డైరెక్ట్గా రోడ్డు మీదకి వెళ్తే వాళ్ళు కనబడతారు, మళ్ళీ ఏది అనుకుంటారని ఏ బొక్కల్లో నుంచో బొర్రల్లో నుంచో గోడల మధ్యలో నుంచో బిల్డింగ్ పైనుంచో ఏదోలాగా తొంగి, గొడవలంటే ఇంట్రెస్ట్ ఉన్నవా ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? తొంగి చూస్తారు. అసలు ఏం జరిగిపోతుంది, క్లైమాక్స్ ఏం జరుగుతుంది, గొడవ కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, లేకపోతే చంపుకుంటారా, జుట్లు పీక్కుంటారా, ఏం జరుగుతుంది అని ఒక ఇంట్రెస్టింగ్గా చూస్తారన్నమాట. ఎలాగైతే వాళ్ళు తొంగి చూస్తున్నారో, యేసయ్య శిలువ మరణం పొందుతుంటే ఆయన నరుల కొరకు ఏ విధంగా పొందుతున్నాడు, ఆయన ఏ విధంగా శిలువ మరణం పొందుతున్నాడని పరలోకములో ఉన్న దేవదూతలైన వారు కూడా ఏం చేస్తున్నారట? తొంగి చూస్తున్నారంట. కాబట్టి క్రీస్తు మరణమును గురించట దేవదూతలైన వారు కూడా ఏ విధంగా ఉన్నారు?
ఆసక్తి కలిగి ఉన్నారు. ఏ విధంగా ఉన్నారట? క్రీస్తు మరణమును గురించి పరలోకములో ఉన్న దేవదూతలైన వారే ఆసక్తి కలిగి ఉంటే, మన కొరకు జీవించి మన కొరకు శ్రమపడి మన కొరకు మరణించిన యేసయ్య మరణము పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నామా? అమ్మా, మనలను మనం పరీక్షించుకోవాలి. దైవ సన్నిధికి ఆయనకు కృతజ్ఞతలై ఈ శిలువ ధ్యానములో ఏకేభిస్తున్న వారమై ఉన్నామా? ఏ సంబంధము లేని దేవదూతలైన వారే పరలోకములో ఉన్నవారు నరలోకములో శ్రమలు పడుతున్న యేసయ్యను చూస్తూ ఉంటే, నరలోకములో ఉన్న మనం ఆయన శ్రమలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నామా? ఆయన శ్రమలను మనం ధ్యానిస్తున్నామా? మనలను మనం పరీక్షించుకోవాలి. ఇక ఐదవ మాటగా, ఐదవ ప్రాధాన్యత మనం చూసినట్లయితే 1 కొరింథీ 15:13 మొదటి వచనాన్ని పఠించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు, అలాగే 3వ వచనం కూడా చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిని, అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొంది సమాధి చేయబడెను. చాలండి ప్రియులారా, ఐదవ మాటగా మనం చూసినట్లయితే క్రీస్తు మరణము అనేది సువార్త యొక్క అతి ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణ ప్రాధాన్యతలలో ఐదవ ప్రాధాన్యత దేనికి ఇవ్వబడింది అంటే, ఆయన శిలువ మరణ సువార్తకి ఇవ్వబడింది. దేనికి ఇవ్వబడిందట? శిలువ మరణ సువార్త. ఎవరన్నా లోకంలో చనిపోయారు అని తెలియగానే, ఎవరన్నా చనిపోయారన్న విషయాన్ని గుర్తు చేసుకోగానే మనకి ఎలా ఉంటుంది? చాలా బాధగా. ఒక వ్యక్తిని కోల్పోయాము అన్న బాధలలో మనం ఉంటాం. ఆ చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకుంటే, ఆ చనిపోయిన వ్యక్తి పడిన శ్రమలను గుర్తు చేసుకుంటే, ఇక్కడ గొప్ప విశేషము, గొప్ప ప్రత్యేకత, గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరణించే వాళ్ళు బ్రతుకుతున్నారట. నశించిపోయేవారు ఆ నిత్య జీవానికి చేరుతున్నారు. నీవు నేను రక్షించబడిన దేని బట్టి? ఆయన మరణ సువార్త. యేసయ్య నీ కొరకే ప్రాణం పెట్టాడు అని మనం ఎప్పుడైతే వింటామో అప్పుడే మనము రక్షించబడతాం. కాబట్టి ప్రియులారా, యేసయ్య శిలువలో ఆయన మరణములో ఏముందయ్యా అంటే ఒక సువార్త ఉంది. ఆయన నశించు దానిని రక్షించుటకు వచ్చాడు. ఆయన మరణమొందుచు మరణించే ఆత్మలను ఏం చేశాడు? ఆయన జీవింపజేశాడు, నిత్య జీవానికి చేర్చాడు. కాబట్టి ఆయన మరణములో గొప్ప ప్రత్యేకత మనకు కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లుగా ఐదవ మాట, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణములో ఏముందయ్యా అంటే ప్రాముఖ్యమైన మాట ఇది, సువార్త ఉంది. ఏముందట? సువార్త. కాబట్టి ప్రియులారా, ఈ సువార్తను బట్టి నశించిపోవచ్చున్న ప్రతి ఆత్మలు కూడా ఏమవుతున్నారంటే రక్షించబడుతున్నారు. ఆ శిలువ మరణములో ఉన్న సువార్తను బట్టి మనమందరము కూడా ఆయన రాజ్యానికి చేరుతున్న వారమై ఉన్నాం. ఇక 6వ మాటగా మనం చూసినట్లయితే లూకా శుభవార్త త్వరగా 9వ అధ్యాయము 30వ వచనాన్ని పఠించుకుందాం. చదవండి. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియాలను వారు. ఆ తర్వాత వచనం, వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమనను గురించి. చాలండి. ఇక 6వ మాటగా మనం చూసినట్లయితే 6వ ప్రాధాన్యత ఆయన శిలువ మరణములో దేనికి ఇవ్వబడిందయ్యా అంటే క్రీస్తు మరణము గురించట. రూపాంతరపు సందర్భంలో ఆ కొండ మీద ప్రభువు రూపాంతరము పొందుతున్న సమయంలో మోషే ఏలియాలట ఆయన యెరూషలేములో పొందబోయే శ్రమలను గురించి, ఆయన యెరూషలేము పొందబోయే మరణాన్ని గురించి ముందుగానే ఇక్కడ ఏం చేస్తున్నారట? సంభాషించుకుంటున్నారు.
కాబట్టి ప్రియులారా, ఈ యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే యేసయ్య పొందబోయే శ్రమలకు ముందుగానే, ఆయన పొందే మరణము ముందుగానే పాత నిబంధన భక్తులైన వారితో ఆయన రూపాంతర సమయమున ఆయన పొందే శ్రమలను గురించి, ఆయన పొందే మరణమును గురించి ఏం చేశారట అమ్మ? సంభాషించుకున్న వారు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనబడతారు. మోషే, ఏలియా, మరొకరు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మోషే, ఏలియాల యొక్క జీవితము చాలా ఆశ్చర్యకరంగా, వారి మరణం కూడా మనం చూస్తాం. మోషే మరణించాడు కానీ ఆయన శరీరము లేదు. ఏలియా బ్రతుకుండగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. సో అటువంటి గొప్ప భక్తులైన వారు ఆయన రూపాంతర సమయాన్ని వచ్చి ఆయన పొందబోయే శిలువ మరణమును గురించి ఏం చేస్తున్నారట అమ్మ? ముందుగానే సంభాషించుకుంటున్నారు. ఇక చివరి మాటగా మనం ధ్యానించుకుని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం నుండి పఠించుకుందాం. ఆ ఆ ఆ ఆ చాలండి ప్రియులారా. ఇక చివరి మాటగా మనము చూసినట్లయితే క్రీస్తు మరణమును గురించట పరలోకములో ఆలాపించబడినదట. యేసయ్య మరణమును గురించి పరలోకములో ఏమైందా అంటే ఆలాపించబడింది. చూడండి, ఈ యొక్క వాక్యములో మనం ధ్యానించినట్లయితే 4 జీవులు మనకు కనబడతాయి, 24 పెద్దలు కనబడతారు. వీరు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ మనం చూడవలసిన మాట, ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఎవరు ఈ గొర్రె పిల్లే అని చూస్తే నరలోకములోనికి వచ్చిన యేసు, నరలోకములో శ్రమలు పడిన యేసు, నరలోకములో జీవించి నరలోకములో బ్రతికి చివరికి నరలోకములో సర్వమానవాళ్ళందరి కొరకు మరణించి తన రక్తము చేత మానవాళ్ళందరి పాపాలు శుద్ధి చేసిన గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల. అటువంటి శ్రేష్టమైన ఈ గొర్రెపిల్లను తన మరణమును గురించి, తన యొక్క శ్రమలను గురించి ధ్యానిస్తూ పరలోకములో ఆ గొర్రెపిల్ల ఎదుట తను చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఏం చేస్తున్నారట? సాగిలపడిన వారు ఉన్నారు. ఏం చేస్తున్నారట? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణములో, ఆయన శిలువ మరణములో 7వ ప్రాధాన్యత పరలోకములో ఉన్న వారికి కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ దినమందు క్రీస్తు ప్రభుని శిలువ మరణం యొక్క 7 ప్రాధాన్యమైన విషయాలు, 7 ప్రాధాన్యతలు మనం విన్నవారమే ఉన్నాం. ఒకసారి ధ్యానించుకుని ముగించుకున్నాం, రివైజ్ చేసుకుని. మొట్టమొదటిగా చూసినట్లయితే క్రీస్తు మరణానికి మరియు క్రీస్తు యొక్క నరవతారానికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇది మొదటి ప్రాధాన్యత. రెండవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు మరణానికి లేఖనములో ప్రాముఖ్యమైన స్థానము ఇవ్వబడింది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే క్రీస్తు మరణమును గురించట పాత నిబంధన భక్తులైన వారు పరిశీలించారు, పరిశోధించారు. ఇక 4వ మాట మనం చూసినట్లయితే క్రీస్తు మరణమును గురించి నరులే కాదు కానీ పరలోకములో ఉన్న దేవదూతలు కూడా ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. ఇది 4వ ప్రాధాన్యత. ఇక 5వ ప్రాధాన్యత మనం చూసినట్లయితే క్రీస్తు మరణం అనేది సువార్త యొక్క అతి ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. ఇక 6వ మాటగా మనం చూసినట్లయితే క్రీస్తు మరణమును గురించట రూపాంతరపు సమయములో, సందర్భములో సంభాషించబడింది ఆయన పొందబోయే శ్రమను గురించి. ఇక్కడ చివరిగా 7వదిగా చూసినట్లయితే క్రీస్తు మరణమును గురించి పరలోకములో ఏమవుతుందంట? ఆలాపించబడుతుంది. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమును గురించిన 7 ప్రాధాన్యమైన విషయాలు మనం విన్నాం. ఈ మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరిచి ఫలింపజేసి ఈ మాటలు మనకు ఆశీర్వాదముగా ఉంచును గాక. దయగల మా దేవ, కృపగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. వెత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేసి అన్నాడు తండ్రి 30 దొంతులు 60 దొంతులు 100 ఉన్న తండ్రి విషయాన్ని నువ్వు తెలియజేసిన రీతిగా 100 ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించబడటకు నీ సహాయం దయచేసి ఈ మాటలు తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంచమని నీ శిలువ మరణం యొక్క 7 ప్రాధాన్యతలు మేము ధ్యానించి ఉండగా ప్రభా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఆ మాటలన్నీ
తలపోసుకుని వారి హృదయంలో భద్రపరచగల కృప దయచేయమని దీవెనలకు దాతయున్న యేసు నామమున ప్రార్థి